తీర్థమరణం తత్సమయ భగవన్నామ మహిమ శాలగ్రామ తులసుల సన్నిధిలో మరణఫలం ముక్తిదాయక స్వర్గదాయక ప్రశస్త కర్మలు ఇష్టాపూర్త ప్రేత సంస్కార కర్మల మాహాత్మ్యం. హే జగన్నాథ, ఏ ఏ దానాల వల్ల తీర్థ సేవనాల వల్ల మోక్షంగాని చిరకాల స్వర్గవాసంగాని లభిస్తాయి? సత్య తేజోలోకాలే పుణ్యానికి ఫలాలు. ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహావిష్ణువిలా చెప్పసాగాడు. గరుడా, భారతదేశంలో మానవయోని 13 జాతులుగా ఉంది. ఏ జాతివాడైనా మానవుడైతే చాలు తీర్థయాత్ర చేయవచ్చు. అయోధ్య, మథురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి, జ్ఞేయ సప్తైత మోక్షదాయకాః. ఈ సప్తపురాలు మోక్షదాయకాలే. అదికాక మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు, తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నప్పుడు, నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను, నేను సన్యాసిని అని గట్టిగా అనగలిగినా అనుకున్నా వెంటనే ప్రాణం పోతే ఆ మనిషి విష్ణులోకానికి వెళతాడు. అతనికిక పునర్జన్మ ఉండదు. మృత్యువేళలో హరియను రెండక్షరాలను ఒక్కసారి పలికి నా మోక్షప్రాప్తి ఉంటుంది. ప్రతి దినమూ కృష్ణ 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 అంటూ నన్ను తలుచుకునే వానిని నీటిలోంచి కమలాన్ని పైకి తీసినట్టు నేనే స్వయంగా నరకంలోంచి పైకి తీసుకొస్తాను. శాలగ్రామ శిలగాని ద్వారవతి శిలగాని రెండు కలిపిగాని ఉన్న చోట మోక్షప్రాప్తి కన్ని అవకాశాలు ఉంటాయి. శాలగ్రామ శిల గల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది. ముతో విష్ణు పురమ్యాతి నపుననయతే క్షితౌ సకృదుచ్చరితం ఏన హరి రిత్యక్షరద్వయం బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యేసః జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. శాలగ్రామ శిలాయత్ర యత్ర ద్వారవతీ శిలా ఉభయోః సంగమో యత్ర ముక్తిస్తత్ర న సంశయః. శాలగ్రామ శిలా యత్ర పాపదోషక్షయవః తత్సన్నిధాన మరణాన్ముక్తిర్జంతో సునిశ్చిత. గరుడా, తులసికున్న ప్రాశస్త్యం సావిత్యం మరే మొక్కకి ఉండవు. తులసి మొక్కను నాటి దాని పాలన పోషణలను చూసి నీటితో తడిపి ధ్యానం స్పర్శగుణగానాలను గావించే మనుష్యులకు పూర్వజన్మల సంచిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. రోపణత్ పాలనాత్ సేకాధ్యాన స్పర్శన కీర్తనాత్ తులసి దహతే పాపం నూనాం జన్మార్జితం ఖగ. మానసతీర్థావగాహనం చేసిన వారికిక ఏ పాపాలు అంటవు. నిజానికి దేవతలు కడ్డల్లోనో రాళ్లలోనో ఉంటారనుకుంటారు గాని వారుండేది మనిషి మనసులో, భావనలో. మనిషి ఆ వస్తువును ఆ దేవునిగా భావించి పూజించినప్పుడా దేవుడా వస్తువులోకి వచ్చి పూజలందుకుంటాడు. జ్ఞానహృదే సత్యజలే రాగద్వేషమలాపహే యః స్నాతో మానసే తీర్థేన సల్లిప్యేత పాతకేహ న కాష్టే విద్యతే దేవో న శిలాయాం కదాచన భావే హి విద్యతే దేవస్తస్మాద్భావం సమాచరేత్. చేపలు పట్టేవాడు రోజూ పొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యనదీ దర్శనం చేస్తాడు. అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు. అతడు వెళ్లేది భుక్తి కోసమే కాని భక్తితో కాదు. అలాగే తగాదాల్లో కొట్లాటల్లో మృతి చెందినవానికి పుణ్యం రాదు. అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణ, గో, స్త్రీ, బాలక హత్యలను అడ్డుకోబోయి ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నవానికి మోక్షం లభిస్తుంది. బ్రాహ్మణార్థే గవార్థే చ స్త్రీణాం బాలవధేషు చ ప్రాణత్యాగ పరోయస్తు సవై మోక్షమవాప్నుయాత్. నిరాహారవ్రతం, బంధన ఛేదనం, బ్రాహ్మణులకి దానం, పైన చెప్పిన ఇతర మార్గాలు మోక్షమార్గాలైనట్లే స్వర్గమార్గాలు కూడా ఉన్నాయి. గోశాలలో, దేశ విధ్వంసంలో, యుద్ధభూమిలో, తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరం. ప్రాణి అక్కడ శరీరాన్ని త్యజించిన వెంటనే స్వర్గం చేరుకుని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తి నొందుతాడు. పండితులు దీనిని బాగా బోధపడుచుకుని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది. హరిక్షేత్ర, కురుక్షేత్ర, భృగుక్షేత్ర, ప్రభాస, శ్రీశైల, అర్బుద, త్రిపుష్కర, శివక్షేత్రాలలో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక దినం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటారు. తరువాత పొడమిపై పొడతారు.
సచ్చరిత్రుడైన బ్రాహ్మణునికి 1 సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడా అన్నవస్త్రాదులను దానమిచ్చినవాడు తాను స్వర్గప్రాప్తి నొందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు. తన కూతురిని వేదపారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా కుటుంబం కూడా ఇంద్రలోక నివాసం చేయగలడు. మహాదానాలకు అట్టి ఫలమే దక్కుతుంది. వాపి, కూప, తటాకాది జలాశయాలను నిర్మించిగాని పాడుపడిన వాటిని మరల బాగు చేయించి వినియోగంలోకి తెచ్చిగాని జాతికంకితం చేసిన వారికి అదే ఫలం చెప్పబడింది. జీర్ణదేవాలయోద్ధరణ వల్ల పై చెప్పిన వాటికి రెట్టింపు పుణ్యం వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికొక ఇంటిని దానం ఇచ్చినవాడు 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నిత్యము ఒక బ్రాహ్మణునికి దినగ్రాసమునిచ్చువాడు 4 చామరాలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెడతాడు. పాపాత్ముడు పరివర్తన చెంది నరకానికి పోకుండా ఉండాలనుకుంటే జప తప పూజాదులతో బాటు ఒక బ్రాహ్మణునికి దినగ్రాసదానానికి పూనుకుని ఆ దానాన్ని కొన్నేళ్లపాటు కొనసాగిస్తే అతని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పేద విప్రుని కన్యకు తానే పూనుకొని వేదాంతవేత్త కామెనిచ్చి అన్ని ఆచారాలను పాటించి వివాహం చేసే ఏ వరునికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి. అత్యవసరమైన చోట జలాశయ నిర్మాణం, నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయువాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు. మనిషై పుట్టినవాడు వ్యర్థజీవనుడు కాకుండా ఉండిపోవాలంటే దానం, దమం, దయ అనే 3 అంశాలను పాటించాలి. ఇవే మానవ జీవన సారం. ఫల్గుకార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్. దానం దమో దయా చేతిసారమే తత్త్రయం భువి. దానం సాధోర్దరిద్రస్య శూన్య లింగస్య పూజనం. అనాథ ప్రేత సంస్కారః కోటి యజ్ఞ ఫలప్రదః. దరిద్రునికి చేసే దానం, శూన్య జీర్ణ శివాలయోద్ధరణ, అనాథ ప్రేత సంస్కారం వీటిలో ఏ ఒక్కటి చేసినా కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అధ్యాయం 38. 39 నా అధ్యాయం అశౌచ వ్యవస్థ ఇంతకు ముందే చెప్పబడింది.